నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం సిద్దిపేట జిల్లా క్షీరసాగర్లో హంస హోమియోపతి వైద్య కళాశాల ప్రారంభం 75 పడకల టీచింగ్ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు 19 నుంచి 24వ తేదీ వరకు 30 పాఠశాలలతో స్పోర్ట్స్ ఫస్ట్ అటల్ బిహార్ వాజ్పేయి జయంతి సందర్భంగా కార్యక్రమాలు చిలకలూరుపేటలో పేదల ఆకలి తీరుస్తున్న జ్ఞానేశ్వర ఫౌండేషన్ పలువురికి కళ్ళజోళ్లు పెన్షన్లు ఉచిత వైద్య సేవల నిర్వహణ గుంటూరు జిల్లాలో నందమూరి కాంస్య విగ్రహం ఆవిష్కరించిన ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్న ఇక డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్లోని హంస హోమియోపతి వైద్య కళాశాల రీసెర్చ్ సెంటర్లో 75 పడకల టీచింగ్ ఆసుపత్రిని వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వంటేరు ప్రతాప్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ములుగు మండలంలో ఇంత గొప్ప ఆసుపత్రి ఉండడం సంతోషకరమన్నారు. 5000 బస్తీ పల్లె దవాఖానాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. వైద్య విద్యార్థులు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్లి పనిచేయాలని 50 పడకల ఆయుష్ ఆసుపత్రులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు హోమియోపతిలో అద్భుతమైన మందులు ఉన్నాయన్నారు. ఖర్చులు తక్కువ, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండని వైద్యం హోమియోపతి అని అన్నారు. భారతదేశంలోని ఆయుష్ వైద్యాన్ని ప్రపంచం అంతా చూస్తుంది. ఆయుష్ వైద్యం నేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ప్రజల్లో చైతన్యం తేవడానికి హోమియో విద్యార్థులు కృషి చేయాలని మంత్రి సూచించారు. We have regular dispensaries. Ayush dispensaries ఉన్నాయి మన రాష్ట్రంలో more than 800 Ayush dispensaries ఉన్నాయి. అందులో ఉండే vacancies అన్ని కూడా fill up చేస్తాం. Very shortly we are going to issue notification to fill all the Ayush dispensaries. అన్ని కూడా fill up చేస్తాం. అయితే మీరు కూడా మరి ఇంకా బాగా పనిచేయడానికి సిద్ధపడాలి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి పనిచేయండి. సో ఇట్స్ నాట్ దట్ ఓన్లీ సిటీలోనే ఉంటాము, టౌన్లోనే ఉంటామని కాకుండా వేరెవర్ యూ గెట్ ద ఆపర్చునిటీ యూ షుడ్ గో. సో అట్లా మీరు వెళ్ళండి. మనం కూడా స్టేట్ గవర్నమెంట్లో ఏం చేసినామంటే ఇంకా దీన్ని బాగా ప్రోత్సహించాలని చెప్పి ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్స్ కడుతున్నాం. ఒక 3 ఇంటిగ్రేటెడ్ 50 బెడెడ్ ఆయుష్ హాస్పిటల్స్ను ఈ మధ్య శాంక్షన్ చేసి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసినాం. So one is in Siddipet, second is at Vikarabad, third is at Bhupalapalli. ఈ 3 చోట్ల 50 బెడెడ్ ఆయుష్ హాస్పిటల్స్ తెస్తున్నాం. లెట్ us experiment. అంటే అది కూడా ఏం చేస్తున్నామంటే మన రెగ్యులర్ జనరల్ హాస్పిటల్ కు అడ్జసెంట్ గా కడుతున్నాం. సో కొన్ని డిసీజెస్ ఏదైతే అక్కడ ట్రీట్ కానివి ఇక్కడ చేద్దామని. సో ఆ 50 బెడెడ్ ఆయుష్ హాస్పిటల్లో ఏ హోమియోపతి డాక్టర్ విల్ బి దేర్, ఆయుర్వేద డాక్టర్ విల్ బి దేర్, యునానీ డాక్టర్ విల్ బి దేర్, వెరీ మచ్ all the 4 Ayush doctors will be part of the 50 bedded Ayush hospital. So that అక్కడ ఏంటంటే ఒక మంచి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది. ఇప్పటికీ మేము వింటుంటాం చాలా సార్లు సోరియాసిస్ కానీ, వడదెబ్బకు కానీ, బోధకాలు కానీ ఇలా చాలా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు హోమియోపతిలో అద్భుతమైనటువంటి మందులు ఉన్నాయి. తక్కువ ఖర్చు, సైడ్ ఎఫెక్ట్స్ అసలే ఉండవు. ఖర్చు తక్కువ, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, పథ్యాలు గిత్యాలు ఏముండయి, అన్ని తినొచ్చు, తక్కువ ఖర్చుతో బ్రహ్మాండంగా తగ్గించుకోవచ్చు. డిస్టర్బెన్సీని వెంటనే దాన్ని సరి చేయడం కోసం ఐ విల్ గివ్ ద నెసెసరీ ఇన్స్ట్రక్షన్స్. ఐ ప్రామిస్ దట్ అండ్ ఆల్సో ఈ భవిష్యత్ కోసం కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నాట్ ఓన్లీ ఇన్ యువర్ ఇంట్రెస్ట్ బట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ ఆల్సో డెఫినెట్ గా ఈ ఆయుష్ డాక్టర్లను, ఆయుష్ వైద్యాన్ని లైక్ హోమియోపతి లాంటి దాన్ని కూడా ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో ప్రోత్సాహాన్ని కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అటల్ బిహార్ వాజ్పేయి జయంతిని పురస్కరించుకొని ఆల్విన్ కాలనీ డివిజన్ శిశు మందిర్లో స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 19 నుంచి 24వ తేదీ వరకు 30 పాఠశాలల సహకారంతో స్పోర్ట్స్ ఫస్ట్ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు వడ్డపల్లి రాజేశ్వరరావు హాజరయ్యారు. వారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రవీంద్రరావు, నరేందర్ రెడ్డి యువజన సంఘం అధ్యక్షులు శ్రీనాథ్, ప్రధాన కార్యదర్శి కుమార్ యాదవ్, ఉపాధ్యక్షులు అక్కినపల్లి సాయి, కన్వీనర్ రమేష్, సభ్యులు సాయిగౌడ్ అవినాష్, ప్రధాన కార్యదర్శి కుమార్ యాదవ్, ఉపాధ్యక్షులు అక్కినపల్లి సాయి, కన్వీనర్ రమేష్, సభ్యులు సాయిగౌడ్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు, కుక్కట్పల్లి నియోజకవర్గం, వడ్డపల్లి రాజన్న ఆలింగ్ కాలనీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ రవీంద్రరావు గారిని, వారికి కూడా రమేష్ అన్న గారితో వారిని సత్కారం చేయవలసిన వర్తల ప్రాంగణాన్ని 3 రోజుల పాటు క్రీడలు నిర్వహించుకోవడం కోసం అవకాశం ఇచ్చారు. వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఫస్ట్ కదా 2 స్టెప్స్ కదా సమర్పించడం జరిగింది. ఉద్యోగాల గాలి మట్టి మంచి రాళ్ళు దాటించడం వల్ల అంత అందరికీ కూడా మనము చదువే కాదు, చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యం కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన మన స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరొక నిమిషము. చిలకలూరిపేట నియోజకవర్గంలో జ్ఞానేశ్వర ఫౌండేషన్ పేదల ఆకలి తీరుస్తోంది. నర్సరావుపేట సెంటర్, కళామందిర్ సెంటర్, గడియార స్తంభం సెంటర్లలో ఫౌండేషన్ అధినేత ఎస్కే జాన్ సైదా పేదవారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆపదలో ఉన్న వారికి తానున్నాను అంటూ ఆర్థిక సాయం అందజేస్తున్నారు. పలువురికి కళ్ళెచోళ్లు, పెన్షన్లు, ఉచిత వైద్య సేవలు, కంటి ఆపరేషన్లు ఇంకా ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
గుంటూరు జిల్లా పాలమర్రు పెదనందిపాడులో యుగ పురుషుడు నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని నందమూరి తారకరత్న ఆవిష్కరించారు. మొన్నటి తరానికి సినీ కథానాయకుడిగా, నిన్నటి తరానికి ప్రజానాయకుడిగా, నేటి తరానికి యుగ పురుషునిగా తరతరాలకు తన్మయులను చేసే శక్తి ఉన్న నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని పేదనందిపాడులో ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్యతో పాటు టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళీ మన భావి తరాల వారు సుఖంగా బతకాలన్నా, మన రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలన్నా మనం అందరం కంకణం కట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుని మళ్ళా ముఖ్యమంత్రిని చేసి ఆ రామరాజ్యాన్ని మళ్ళా తీసుకురావాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, దానికోసం మేమందరం, ముఖ్యంగా నేను ఈ రోజు నుంచి నా అడుగు జనాల వైపు, నా చూపు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఆ మహానుభావుడికి మనవడిగా, మా బాలయ్య బాబాయికి అబ్బాయిగా, మా చంద్రబాబు నాయుడు మావయ్యకి నాన్నవుడిగా, మీ అందరి పుట్టగా మీ ఆశీర్వాదాలే శ్రీరామ రక్షగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. చివరిగా ఆయనకి అడ్డొస్తే సూర్యుడు, అభిమానిస్తే చంద్రుడు, సూర్యుడైనా చంద్రుడైనా ఇంద్రుడైనా అంతా మా బాబాయే, బాబాయ్ అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, ఆయన సైన్యాధ్యక్షులైతే మన అందరం సైనికులా పనిచేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, జై బాలయ్య, జై బాలయ్య, జోహార్ ఎన్టీఆర్. ప్రతిరోజు ఒక గొప్ప రోజుగా భావించి ముందుకు పోవాలని నోబుల్ శాంతి బహుమతి అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థి అన్నారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్స్లో చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ నేచర్ అండ్ ఫ్యూచర్ అంశంపై భారీ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నోబెల్ శాంతి బహుమతి అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థి పాల్గొన్నారు. కైలాస్ సత్యార్థి ప్రసంగిస్తూ, నా కళ నోబెల్ శాంతి బహుమతి అని ప్రతి ఒక్కరూ లక్ష్యం కోసం పనిచేయాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, రాష్ట్ర ప్లానింగ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్, పోలీస్ కమిషనర్, హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో 1991 డిసెంబర్ 19న రామవరంలో నక్సల్స్ అమర్చిన మందుపాత్ర పేలుడులో ఎస్ఐ జాన్ విల్సన్తో పాటు అమరులైన పోలీస్ అమరులకు ఎమ్మెల్యే సతీష్ కుమార్, ఏఎస్పీ మహేందర్, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. అనంతరం జాన్ విల్సన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనాథ, వితంతు, వృద్ధ మహిళలకు చీరలను పంపిణీ చేశారు. జాన్ విల్సన్ హుస్నాబాద్ ఎస్ఐగా పనిచేసిన కొద్ది కాలంలోనే హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు సుపరిచితుడయ్యారని ఏఎస్పీ అన్నారు. జాన్ విల్సన్ ఎస్ఐగా పనిచేసిన కాలంలో హుస్నాబాద్ ప్రాంతంలో నక్సల్స్ భావజాలం అధికంగా ఉండేదని, అప్పుడున్న యువత నక్సల్స్ భావజాలం వైపు వెళ్లకుండా మంచి ప్రయత్నం చేసి హుస్నాబాద్ ప్రాంత ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. టోటల్ 20 మెంబర్స్ వచ్చినారు సార్.
ఓకే పోలీస్ సమర వీరులకు పోలీస్ సమర వీరులకు జోహార్ 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 పోలీస్ సమర వీరులకు జోహార్ సమర వీరులకు ఓకే సార్ 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 వెళ్ళమ్మను సార్ 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 అలాగే హుస్నాబాద్ పట్టణంలో అప్పటి నుంచి ఇప్పుడు కూడా 91 నుంచి ఇప్పుడు 2020 31 సంవత్సరాల నుంచి కూడా హుస్నాబాద్ పట్టణంలో ప్రతి గుండెల్లో ప్రతి హృదయాల్లో జానీ విల్సన్ ఉన్నాడు. ఆయన పేరుని ఎవరు కూడా చిరస్థాయిగా ఎవరు గుర్తుంచుకుంటారు. ఆయన ఎవరు వచ్చి ఏం చేసినా కూడా జానీ విల్సన్ మర్చిపోతారు. అటువంటి జానీ విల్సన్ ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు వచ్చే కొత్తగా రిక్రూట్మెంట్ అయ్యే కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐస్ కానీ ప్రస్తుతం పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది కానీ జానీ విల్సన్ ఆదర్శంగా తీసుకొని హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు మంచి సేవలు అందించాలని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాం. అలాగే ప్రజల గుండెలు కూడా హుస్నాబాద్ తన మన బరదో లేకుండా ప్రతి ఒక్కరికి ఇరెస్పెక్టివ్ పార్టీస్ ఇరెస్పెక్టివ్ క్యాస్ట్ అందరికీ కూడా హుస్నాబాద్ ప్రజలకు జానీ విల్సన్ సుపరిచితుడయ్యాడు. విల్సన్ పేరు తలుచుకుంటే ఇక్కడ హుస్నాబాద్ ప్రజలకు ఉండే అటువంటిది మొట్టమొదటిసారిగా మన నేషనల్ రాష్ట్ర స్థాయిలో 2009లో జానీ విల్సన్ విగ్రహం ఇక్కడ పెట్టింది. జానీ విల్సన్ యొక్క ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరము ఇలాగే చేయాలని, అట్లాగే వాళ్ళ మదర్ కూడా లాస్ట్ ఇయర్ చనిపోయింది. వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ప్రతి సంవత్సరము పోలీస్ అమరుల సంవత్సరం వచ్చి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు మన సిద్దిపేట జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తున్నారు. వాళ్ళు కూడా ఎందుకంటే జానీ విల్సన్ చేసిన సేవలకు హుస్నాబాద్ పరిధిలో ఎవరు మర్చిపోయారు. కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని ప్రజలను చైతన్యం చేయడానికి సమాజ సేవలు ఆయన ముందుండి నడిపించాడు. అటువంటి వారిని ఆదర్శం తీసుకొని వచ్చే భవిష్యత్తులో వచ్చే సిబ్బంది కూడా అందరూ కూడా ఆయన ఆదర్శం తీసుకొని యాదాద్రి నరసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి అర్చకులు శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు స్థానికులు ఎక్కువ సంఖ్యలో యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. అలాగే శతకళాశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి శతకళాశాలలోని జలాలకు ప్రత్యేక పూజలు చేసి పాలు పెరుగుతో వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ నరసింహునికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్ష్మీ పంప్ హౌస్ మోటార్లను పునఃప్రారంభించారు. జూలై 13వ వరకు మోటార్లు నడిచాయి. జూలై 14వ తేదీ భారీ వర్షాలతో పంప్ హౌస్లోకి నీళ్లు ప్రవేశించాయి. దాంతో పంప్ హౌస్లోని మోటార్లు మొత్తం మునిగిపోయాయి. అధికారులు తాజాగా మోటార్లు ఆన్ చేసి ట్రయల్ చేశారు. ఒక మోటార్ 2 పంపుల ద్వారా నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. రాజేంద్రనగర్ మణికొండ పాత గ్రామ పంచాయతీలో బస్తీ దవాఖానాను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి, కౌన్సిలర్ శ్వేత రవికాంత్ రెడ్డి, మణికొండ మహిళా అధ్యక్షురాలు రూపారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏమంటే అబ్బాయి పడతావా ఎక్కువ తినని చెప్తుంది. చూసి నాకు కూడా మెసేజ్ పెట్టు ఏమేమి వెళ్ళాయి. దవాఖానాను గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ టి హరీష్ రావు గారు మరియు మన రాజేంద్రనగర్ శాసనసభ్యులు శ్రీ ప్రకాష్ గౌడ్ గారు మరియు మా మున్సిపల్ చైర్మన్ గారు, తర్వాత వైస్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్లు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారు, వారి సిబ్బంది అందరూ కూడా కలిసి ఈరోజు మణికొండ పురపాలక సంఘంలో ఈరోజు బస్తీ దవాఖానాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా ప్రభుత్వం ఇంకొక 4 అదనంగా బస్తీ దవాఖానాలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా టెండర్ దశలో ఉన్నాయి. అవి కూడా తొందరలో 4 కూడా మేము ప్రారంభించుకొని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా అందరికీ కూడా ప్రజలు కూడా తెలియజేయడం ఏమంటే బస్తీ దవాఖానాల్లో వాళ్ళకి కావాల్సిన టెస్టులు అన్నీ కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ సదుపాయాల్ని, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదుపాయాల్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాం. ధన్యవాదాలు. కార్మిక మంత్రి మల్లారెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోతున్నామని నగరానికి చెందిన 5 అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అరికెపూడి గాంధీ, మాధవరం, కేపీ వివేక్, మైనంపల్లి, బేతి సుభాష్ రెడ్డి సమావేశమై మల్లారెడ్డి వ్యవహార శైలిపై తమదైన రీతిలో స్పందించారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో పార్టీ పదవులన్నీ ఆ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతున్నాయని వారు ధ్వజమెత్తారు. మంత్రి చేష్టలతో జిల్లా పదవుల విషయంలో విసిగిపోతున్నామని వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పర్యాలు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి పెద్దలు హనుమంతరావు గారి దగ్గర చాలా రోజుల నుంచి కలుసుకుందాం అనుకున్నాం. సందర్భం దొరికినప్పుడు జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇదొక కర్టసీ కాల్ కింద కూర్చున్నాం. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే చాలా నుంచి కలవాలన్న ఉద్దేశం కూర్చున్నాం. మీడియాకి ఎట్లా వచ్చిందో కానీ వచ్చినందుకు మేము మాట్లాడాల్సి వస్తుంది. కొన్ని విషయాలు ఇంటర్నల్ ఫ్యామిలీ విషయాలు చాలా ఉంటాయి, పార్టీలో ఉంటాయి. కాబట్టి శాసనసభ్యుడిగా ఖచ్చితంగా జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలుగా మేము ఎప్పుడు కలుసుకొని మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి అందులో కూర్చున్నాం. దీని ఎలాంటి సీక్రెట్ ఏం లేదు, రహస్య భేటీ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ముఖ్యంగా మాకు జిల్లాలో మరి మేడ్చల్ జిల్లాలో మరి పెద్ద ఎత్తున ఇక్కడ జిహెచ్ఎంసీ ప్రాంతానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు మేమందరం కూడా. కాబట్టి ఇక్కడ మెజారిటీగా మన గతంలో జరిగిన ఎన్నికల్లో మరి మెజారిటీ కార్పొరేటర్ సీట్స్ అన్ని కూడా సాధించడం, చాలా మంది కూడా మరి పదవులు కూడా ఇస్తామని చెప్పేసి కూడా మాట ఇచ్చడం జరిగింది మేమందరం కూడా.
అయితే ఈ కార్యకర్తల క్యాడర్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలా, వారికి భరోసా ఎట్లా కలిగించాలా దానిపైనే మరి చర్చించడం జరిగింది. దాంతోపాటు అభివృద్ధి కూడా ఎట్లా వెళ్ళాలి ఏం సంగతి అని కానీ చర్చించి మరి త్వరలోనే మరి మీటింగ్ కూడా ఉండబోతుంది కాబట్టి ఏమేమి అంశాలు మాట్లాడాలా, ఏమేమి ఇష్యూస్ వస్తాయి, వాటర్ ఇష్యూస్ ఏమున్నాయి, సీవేజ్ ఇష్యూస్ ఏమున్నాయి, జిహెచ్ఎంసీ ప్రాంతంలో శివారు ప్రాంతాలు కాబట్టి చాలా సమస్యలు ఉంటాయి మాకు. కాబట్టి హైదరాబాద్ నగరం కాకుండా ఈ శివారు ప్రాంతాల్లో సమస్యలను కూడా మరి మనం ఇంకా పెద్ద ఎత్తున నిధులను సేకరించి మరి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఆ విషయాలపైన మరి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇవి ఈ సమావేశంలో తాత్పర్యం. కాబట్టి ఇది రహస్య మంత్రం, రహస్య సమావేశం రొటీన్ గా మాట్లాడుతూ ఉంటాం అవన్నీ కూడా. కాబట్టి మీరు ఇంతమంది వచ్చారు కాబట్టి మిమ్మల్ని నిరుత్సాహపడదు కాబట్టి ఈ విషయాలు చెప్తా ఉన్నాం. న్యాయం చేయాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టు పరిపాటిగా జరుగుతుంది కదా సార్, అయితే దీని తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? మా కార్యాచరణ మేము మా కార్యకర్తల కోసం మేము ఫైట్ చేస్తా ఉన్నాం. అది మా రైతు. మా కార్యకర్తలకు మేము న్యాయం చేయలేకపోతే రేపు మేము జవాబుదారు కదా. రేపు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, వాళ్ళందరూ మళ్ళీ ఫుల్ టైం తిరగాలి. రేపు అందరూ నారాజా ఇంట్లో పండుకుంటే రేపు పార్టీ రాదు కదా. క్యాడర్ బాగుంటేనే కదా పార్టీ బాగుంటుంది. పార్టీ బాగుంటే క్యాడర్ బాగుంటుంది. పార్టీ చేంజ్ అయ్యే అవకాశం అయ్యో మీరు ఏది అధిష్టానం కాదు, డిస్ట్రిక్ట్ మినిస్టర్ హ్యాస్ టు రిప్రజెంట్. ఇప్పుడు నేను వాట్ వీఆర్ డూయింగ్ బిహాఫ్ ఆఫ్ కార్యకర్తలు మేము అడుగుతా ఉన్నాం. మా తరఫున మంత్రి గారు అడగాలి. ఇప్పుడు అందరు ఎమ్మెల్యేలు రోజు పోయి అడగలేరు కదా. ఒక మంత్రి జిల్లాకు రిప్రజెంట్ చేస్తూ ఉంటారు, జిల్లాలో సమస్యలు చెప్పాలి. మనకు మీడియాకి ఏంటంటే అన్ని అడ్వాంటేజ్ తీసుకొని చుట్టేస్తుంటారు. మేము ఫైట్ చేస్తున్నాం అంటే ఇప్పుడు డెమోక్రసీలో ఫైట్ చేసే రైట్ లేదా? మిమ్మల్ని అడుగుతున్న మీడియా. ఇప్పుడు మీడియా సోదరులకు 21st డే అన్నాం, దాని ఉన్న ఫ్యాక్ట్స్ పెడుతున్నాం కదా. మీతో పాల్పంచుకుంటున్నాం. పాల్పంచుకున్నప్పుడు మీరు కూడా పార్ట్ ఆఫ్ ఇట్. సిస్టమ్ లో మీరు కూడా ఉన్నారు. మీడియా అంటే సపరేట్ ఇది కాదు కదా. కార్యకర్తలకు మేము న్యాయం చేయాలంటే మేము ఫైట్ చేయాలి. మాకు న్యాయం చేయాలంటే జిల్లా మంత్రి గారు మాట్లాడాలి. జిల్లా మంత్రి గారు మాట్లాడాలి. మా తరఫుకెళ్ళి ఎమ్మెల్యేస్ తరఫుకెళ్ళి హి హాస్ టు రిప్రజెంట్. అటువంటి ఆలోచనలు అంటే పార్టీ కార్యకర్తలకు పదవులు కావాలి. ఫస్ట్ మేడ్చల్ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో మేడ్చల్ నియోజకవర్గం పదవులన్నీ కూడా అక్కడికే వెళ్తామని ఒకటి కార్యకర్తలతో చాలా ఒత్తిడి వస్తా ఉన్నది. అయితే మొన్న రీసెంట్ గా మరి లైబ్రరీ కమిటీ చైర్మన్ కూడా ముందే అక్కడ మేడ్చల్ నియోజకవర్గం పోవడం, మరి జిల్లాకు చెందిన పదవి అది. మరి అదేవిధంగా అది టర్న్ కాకుండా తీసుకెళ్లిపోవడం, అది కాకుండా మళ్ళీ మార్కెట్ కమిటీ చైర్మన్, మా మేడ్చల్ సంబంధించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా మరి అది రాత్రే మరి జీవో రావడం జరిగింది. ఇది ఈ విషయాన్ని కూడా మరి మంత్రి గారికి దృష్టికి తీసుకువెళ్ళాం. ఇది మరి గౌరవ మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారితో మాట్లాడిన తర్వాత చర్చించిన తర్వాత మన ఫైనల్ కాల్ తీసుకుందామని అనుకున్నాం. కానీ అట్లా కాకుండా త్వరగానే మరి ఆధారగా మరి రాత్రి జీవో తీపిచ్చి మరి పొద్దున కూడా మరి దాన్ని ఛార్జ్ చేయడం జరిగింది. అంటే శాసనసభ్యులందరం కూడా ఒక మాట మీద ఉంటే మరి మంత్రి గారు మమ్మల్ని కాన్ఫిడెన్స్ తీసుకోవాలని చెప్పేసి మరి పెద్దలు మరి సీనియర్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వారి దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి మీరు ఎమ్మెల్యే అందరం కూడా కలిసి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మన పదవులు కార్యకర్తలు రాక ఇబ్బంది పడుతున్నారు. ఒకటే మేడ్చల్ ప్రాంతానికి అన్ని పదవులు పోతా ఉన్నాయి కాబట్టి మరి కార్యకర్తలు క్యాడర్లో మరి నిరాశ పడుతూ ఉన్నారు. కాబట్టి మరి దీన్ని అధిష్టాన దృష్టికి తీసుకెళ్లాలా, పెద్దల దృష్టికి వెళ్లి మాట్లాడాలని చెప్పి మరి పెద్దలు మరి మన హనుమంతన్న గారు, అదేవిధంగా విప్ ఉన్నటువంటి గాంధీ గారిని కూడా మా కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్న దాని మీద మాత్రం కూర్చొని మాట్లాడుకుని అయితే వాస్తవం. అది ఆల్రెడీ మా కుక్కట్పల్లి కాన్ఫరెన్స్ ఉంది. ఉదాహరణకు మాకు ఏమి రావు, కార్పొరేటర్లు తప్ప మాకేమి లేవు. ఇప్పుడు మేడ్చల్ అంటేనేమో చైర్మన్లు ఉంటాయి, సర్పంచులు ఉంటాయి, ఎన్నో రకరకాల పదవులు ఉంటాయి. కానీ మా కుక్కట్పల్లి కేసేమో మాది కానీ గాంధీ గారిది కానీ మైనపల్లి హనుమంతన్నది కానీ లేకపోతే ఉప్పల్ కానీ ఇవన్నీ గేటర్ల కార్పొరేటర్ తప్పిక ఉండవు. పదవులు ఏమంటే జిల్లా పదవులు మాకు రావాలి. అవి కూడా ఆయన ఒక్కడే కొట్టుకోపోతున్నాడు. దాని మీద ఇంకోటి 5 మంది ముఖ్యమంత్రి గారు ఒకసారి చెప్పాడు అందరి ముందు కూడా, 5 మంది శాసనసభ్యులను కూర్చోబెట్టుకుని పదవులు పంచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎవరెవరికి ఏమించుకో మాట్లాడాలని చెప్పి మంత్రి గారు ఆదేశాలు ఇచ్చిన ఆ మంత్రి గారు అనేటువంటి వ్యక్తి మనం పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. కాబట్టి దీని మీద ఒకసారి అధిష్టానానికి చెప్పాలన్న ఆలోచనతోనే ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. దీంట్లో వేరే ఏం లేదు. మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, అదే కేటీఆర్ గారి నాయకత్వం అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతాం, అన్ని రకాలు జరుగుతున్నప్పుడు కార్యకర్తలకు కూడా చేయాలన్నటువంటి తపన ఆలోచనతో ఇది పెట్టుకోవడం జరిగింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
సిద్దిపేట జిల్లా క్షీరసాగర్లో హంస హోమియోపతి వైద్య కళాశాల ప్రారంభం. 75 పడకల టీచింగ్ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. 19 నుంచి 24వ తేదీ వరకు 30 పాఠశాలలతో స్పోర్ట్స్ ఫస్ట్. అటల్ బిహార్ వాజ్పేయి జయంతి సందర్భంగా కార్యక్రమాలు. చిలకలూరుపేటలో పేదల ఆకలి తీరుస్తున్న జ్ఞానేశ్వర ఫౌండేషన్. పలువురికి కళ్ళజోళ్లు, పెన్షన్లు, ఉచిత వైద్య సేవల నిర్వహణ. గుంటూరు జిల్లాలో నందమూరి కాంస్య విగ్రహం ఆవిష్కరించిన ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్న. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.